మరణాత వాక్యామృతం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారండి? మరొకసారి లేఖనాల ద్వారా మీతో దేవుని మాటలు పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పొద్దు కూడా నీ బిడ్డలతో నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి, మీ కృపలో బలపరచండి. ఇవి నిత్య జీవము కలిగినవి, మనిషి ఇచ్చిన బట్టి కాక నీ యొక్క ప్రణాళిక చొప్పున రాయబడిన మాటలు. ఈ మాటలు మా హృదయాల్లో, నా హృదయాల్లో చొచ్చుకుపోయినట్టు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాం. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క లేఖనాల నుండి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని, మహాభక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మాట్లాడుకునే అంశం పేరు, టైటిల్ ఏంటంటే ఇది దురాలోచన, దూరాలోచన. అంటే దురాలోచన అంటే దుష్ట ఆలోచన, దూరమైన ఆలోచన చేస్తున్నావా? చాలామంది మంచి భక్తి పరులే, మహాభక్తి పరులే, కానీ వారి దృష్టి దీర్ఘకాల ప్రయోజనాలు కాకుండా తాత్కాలికమైన ఉపయోగాల నిమిత్తమే ఆలోచన చేస్తూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. మీరు అదే విషయాన్ని మనం లేఖనాల ద్వారా చూద్దాం. దీనికి పాఠ్యభాగంగా మనం యెషయా గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను చూడండి, మరొకసారి రిఫరెన్స్ చెబుతాను చూడండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో చెప్పాను. ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్పిన మాట చాలా సంతోషకరమైన మాట. అయితే ఈ ఆజ్ఞ నెరవేరును గాక, దేవుడి మాటే చెల్లును గాక అంటే బాగుండేది. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే 6వ వచనంలో ఉంటుంది, రాబోవు దినములలో ఏమీ మిగులకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకుపోవుదురు అన్నప్పుడు ఏమనాలి? అయ్యా నా తప్పు అయిపోయిందా అనాలగా అటంట్లా. అందుకు హిజ్కియా అంటాడు, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఎవరికి మేలు? నా దినములో సమాధాన సత్యములు కలుగునుగాక. నేను పోయినాక ఏమైతే నాకేంటి అని యెషయాతో నేను. ఇది చాలా విచారకరమైన విషయం. హిజ్కియా అంటే మహాభక్తిపరుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజుల్లో చాలామంది మరణాపాయాల్లో ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. అయ్యా, హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించావు కదా, మాకు కూడా అనుగ్రహించమని, లేదా మీ బిడ్డలకు కూడా అనుగ్రహించమని, మీ దాసులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. హిజ్కియా జీవితం అంతా ఇక్కడి వరకే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో రాజ్యానికి వచ్చాడు. దేవాలయంలోకి వెళ్ళిపోయి నిషిద్ధ వస్తువులను తీసేశాడు. అలాగే శాపం అనేసి ఆదరణ లేక, బ్రతుకు తెరువు లేక, యాజకులు లేవీల చోట్లకు పని ఉంటుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. వారిని రాజాపురాల్లో, రాజులు ఉండే ఆస్థాన అక్కడ వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన భత్యాన్ని అంతా ఏర్పాటు చేసి మందిరాన్ని పునరుద్ధరింపజేసి ఆ పిదప తన పితరులు మర్చిపోయిన పస్కా పండుగను చేయటం ప్రారంభించాడు. దేవుడు అద్భుతంగా అతన్ని దీవించాడు. అసలు నిజంగా ప్రజల్లో సమర్పణాభావం ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా అప్పటి వరకు దేవుని మందిరంలోకి వచ్చే అర్పణలు లేక, కానుకలు లేక, పోషణ లేక, యాజకులు లేవీలు చెల్లా చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో నివసిస్తుంటే హిజ్కియా తీసుకొచ్చిన సంస్కరణ, హిజ్కియా నిజంగా రాజ్యంలో గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు, గొప్ప రిఫార్మేషన్ తీసుకొచ్చాడు.
తీసుకొస్తే చివరికి వాళ్ళు తెచ్చే అర్పణలే అక్కడ దాయటానికి అవకాశం లేక దేశం అంతా సాటింపు వేస్తారు. ఇక దేవుని సన్నిధికి అర్పణలు తేవద్దండోహో అని అంత సమర్పణని ప్రజల్లో లేవనెత్తాడు, అంతటి భక్తిని నేర్పించాడు. అంతేకాదు తామటుకు కూడా తాను ఆయన గురించి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో లేక రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడి చాలా అద్భుతంగా ఉంటుంది. 25 ఏళ్ల ప్రాయంలోకి వచ్చినప్పుడట యెహోవాను వెంబడించుటలో వినిదీక ఆయన ఆజ్ఞలన్నింటిని పాటించి ఆయన హత్తుకుని జీవించాయంట. వెళ్ళిన చోటల్లా విజయం వచ్చింది. ఆ విధంగా అద్భుతమైన ప్రారంభంతో అతని జీవితం ఉంటుంది, దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఓ రోజు అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అక్కడ కుదరని రోగం వస్తుంది. దేశమంతా వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ మరణాన్ని ఇక తప్పదు అని చెప్పి అనుకున్నారు, చేతులు ఎత్తేశారు. దేవుడు కూడా కబురు పంపాడు, హిజ్కియా నీ కాలం సమీపమైందయ్యా, నువ్వు వెళ్ళే సమయం దగ్గర పడింది, సర్దుకో, నీ ఇంటిని సర్దుకో, బాధ్యతలు ఏం చేస్తావో నేను నువ్వు శుభ్రంగా దేవునికి అనుకూలంగా మార్చుకో, ఆ తర్వాత రాజ్యానికి కావలసిన సుస్థిరతను గురించి ఆలోచన చేయి అని భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనం పంపిస్తాడు. ప్రవచనం పంపించినప్పుడు ఆయన వెంటనే మనం ఇదే ముందు అధ్యాయం 38వ అధ్యాయంలో మనం తిరిగి అక్కడ చూస్తాం. ఏమని చెప్తాడు 2వ వచనంలో, అతడు తన సముఖమును గోడ తట్టు తిప్పుకొని తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. మొదట అంటే హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాని ప్రార్థించాడు. సరే అని మీ అందరికీ తెలుసు. నువ్వు చచ్చిపోతున్నావురా అబ్బాయి అంటే కన్నీటితో ప్రార్థన చేశాడు గోడ తట్టు తిప్పుకుని. ఆ ప్రార్థనలో కూడా అతను మెన్షన్ చేసిన, అతను ఉపయోగించిన పదాలు కూడా, అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా ఎలా నడుచుకున్నాను, సమస్త విషయంలో నీకు అనుకూలంగా ఎలా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి అతని కన్నీటిని చూశాడు. నిజమే కదా పాపం, మరి ఈ సంవత్సరాలన్నింటిలో 25 ఏళ్ల ప్రాయంలో వచ్చి యవనేచ్చులకు దూరంగా ఉండి రాజ్యంలో ముందు రాజ్య పరిపాలన కంటే దేవాలయ సంరక్షణనే, అదేవిధంగా ప్రజల సంరక్షణ లేదా శత్రువుల నిర్మూలన గురించి ఆలోచించుకోకుండా యాజకుల లేవీయుల యొక్క వారి యొక్క సంరక్షణను చేపట్టి ఇంత గొప్పగా చేశాడు. ఏదో కన్నీళ్ళు విడిచి ఏడుతున్నాడు, పర్లేదులే అని చెప్పి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి త్రుటిలోనే, ఏదో పెద్ద సమయం కాదు, దీర్ఘకాలం కూడా చూడాల, ప్రవక్త అయిన యెషయా ఆ సంగతి ఇక్కడ చెప్పాడు. ఆమె దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ తిరిగి యెషయా అని అంటాడు, కోట కూడా బయటికి దాటుకొని లోపలికి వెళ్ళవయా, ఆయనకి ఆయుష్ పొడిగించాలని చెప్తాడు. ఆ సంగతి మనకంతా చాలా విదితమే. సరే, ఎంత అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆ 38వ అధ్యాయంలో అద్భుతమైన పాట రాస్తాడు. ఆ పాటలో ఎన్ని మర్మాలు ఉన్నాయో, దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడు. ఒక్క దెబ్బకి ఫేమస్ అయిపోయాడు ప్రపంచంలో. ఏంటి చచ్చిపోను, అటు వైద్యులు చచ్చిపోతాడన్నారు, దేవుడు కూడా చచ్చిపోతాడన్నాడు. అకస్మాత్తుగా లేచాడు, ఆరోగ్యవంతుడు తిరుగుతున్నాడు, అద్భుతంగా పాట పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఆ స్థితిలో కూడా సామాన్య విషయం అని కాదు. అయ్యా, మను నిన్ను స్తుతిస్తుందా? సజీవులే నిన్ను స్తుతిస్తారు కదా, పాతాళానికి స్తుతి కలుగుతుందా? మృతి నిన్ను కృతజ్ఞతలు, ఎన్ని బరువైన పదాలు, మట్టపు గుండెల లాంటి మాటలతో దేవుని నిన్ను స్తుతిస్తాడండి. నిజంగా ఆ పాట నేను ఎన్నిసార్లు చదివి ఎంతగా మైమరిపోయాను. అతనిలో ఉన్న ఆ హృదయంలో దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత, దేవుని పట్ల ఉన్న అవగాహతను చూస్తే అబ్బా ఎంత బాగుంటుందో. అటువంటి మనిషి ఈ మాట ఎలా మాట్లాడా, ఎలా మాట్లాడాలనిపించింది అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, చాలా ఆశ్చర్యం అనిపించింది. భక్తి జీవితం ఎప్పుడూనే కొన్ని మన ఇట్లా ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలు ఏదో టీవీలో షూట్ చేసినాయో ఇంకోటి చేసి తర్వాత దాన్ని కొంచెం ఎడిటింగ్ చేస్తారు.
అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు లేకుండా ఎడిటింగ్ చేస్తారు. అది జీవితంలో కొన్ని కొన్ని ఎడిటింగ్ చేసి రాస్తే బాగుండేదా అనిపించింది. కానీ గొప్ప దేవుడు ఉన్నాడు చూసారా, ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో గొప్పని రాస్తాడు, తప్పును ఎత్తి చూపిస్తాడు. భూప్రపంచంలో ఉన్న గ్రంథాలకి పరిశుద్ధ గ్రంథానికి తేడా వ్యత్యాసం అదే. నోహు గొప్పవాడు కాబట్టి అతను లోపాన్ని రాయకుండా ఉండలా. దావీదు దేవుని హృదయానుసారుడైన అన్నాడు కాబట్టి అతను తప్పులు రాయకుండా ఉండలా. అన్నీ ఒప్పులే రాసి వదిలిపెడితే బాగుండేది లోకం దృష్టిలో. కానీ ఆ దేవుడు అవి కాదు. నీ తప్పును, నా ఒప్పును రెండు చేస్తాడు. కాకపోతే తప్పును ఒప్పుకుంటే యాకోబుని అన్నట్టుగా ఇతరులో ఏ వంకరా లేదు, ఏ పాపము లేదంటాడు. మనం ఒప్పుకోవటానికి బెంకం పడకూడదు. కాబట్టి మరి దీన్ని ఆసరాగా తీసుకుని ఇది నిజ గ్రంథంగా, ఈ సత్యంలో నిజంగా ఇంత గొప్ప దేవుడే తన భక్తుల విషయంలోనో లేకపోతే తన ఏర్పరచుకునే విషయంలో ఒప్పులనే కాదు, ఒప్పులను బట్టి అభినందించి దీవించి ఆశీర్వదించిన మాట ఎంత వాస్తవమో, తప్పులను కూడా ఎత్తి చూపి దిద్దుతాడన్న సంగతి గ్రహించి ఇంత నిజదేవుడు కదా, సత్యదేవుడు కదా అని దేవుని మహింపరచాల్సిన పోయి ఆ తప్పుల్ని పట్టుకుని దాన్ని విమర్శించే ప్రబుద్ధులు లోకంలో లేకపోలేదు. నిజంగా దేవుడే కావలసినయో లేకపోతే మనుషుల ఉద్దేశపూర్వకంగా అయితే లోతు విషయంలో జరిగిన తప్పును తీసేసేవాడు, కట్ చేసేవాళ్ళే. నోవహు విషయంలో చేసిన తప్పును కట్ చేసేవాళ్ళే. అబ్రహాం చేసిన తప్పును కట్ చేసేవాళ్ళే. చాలామంది జీవిత చరిత్ర రాసుకుంటూ కూడా యథార్థ కథలో చాలా నీలి నీడలు అంటారే, కొన్నిటిని మన పూర్వీకుల జీవితాల్లో కూడా వస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం లేదంటే సత్యవేద గ్రంథం, నిజ నిరూపణ గ్రంథం ఒక మనిషిని తప్పును చూపిస్తుంది, అతను ఒప్పును బట్టి దీవించుద్ది. తప్పును ఒప్పుకుంటే క్షమించి విడిచిపెట్టేస్తాయి. అందుకే యాకోబులో అష్టవంకరలు ఉన్నాయి, కానీ అతనిలో ఏ వంకరా లేదని బిలాముతో దేవుడు మాట్లాడిస్తాడు. ఏమైపోయినాయి ఆ వంకరలన్నీ? దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టేసినందువల్ల సరిచేశాడు. ఇజికే కూడా పాటలు అంటాడు, అదిగో ప్రభా నాయి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, అవన్నీ నీ మొహం ముందు పెట్టుకోకుండా వెనక పెట్టుకున్నావు. మనుషులు చేసిన ఏమైనా తప్పులు ఉంటే లోపాలు ఉంటే మనం ముందు పెట్టుకుంటాం. దేవుడు ఒప్పుకుని విడిచిపెడితే అటు వెనకబడేస్తాడు. అందులో రాసిన పాటలు కూడా మాటలు మాట్లాడతాడు. సరే, అంతా అయిపోయింది. ప్రపంచంలో ఒక సెలబ్రిటీ అయిపోయాడు. అసలు ఊరంతా వచ్చి వస్తున్నారు. అప్పట్లో కొంచెం బలిష్టమైన బబులోను దేశ నుంచి కూడా రాజు అతని కానుకలు పంపిస్తాడు. భలే జరిగిందయా ఇజ్కియా, నువ్వు ఎంత భక్తిపరుడువో, ఎంత గొప్పవాడువో, నిజంగా నువ్వు మరి చచ్చిపోయి బతికావు అని ఆశ్చర్యపోతూ అతను అభినందిస్తూ కొంతమంది వ్యక్తుల్ని పంపించి అతనికి అభినందన పత్రాలను, కానుకలను పంపిస్తాడు. బబులోను రాజు అంతటోడు పత్రాలు అభినందిస్తూ నాకు పత్రికలు పంపించాడు, కానుకలు పంపించాడు అని చెప్పి ఒళ్ళు పొంగిపోయిన హిజ్కియా అటు దేవుని యొక్క రాజ్యాంగాన్ని మరిచిపోయాడు. రాజుగా ఉండవలసిన రాజనీతిని కూడా వదిలేసి ఏం చేస్తాడు తెలుసా? ఆ వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో నా సైన్యం ఎంత, నా దగ్గర సొమ్ము ఎంత, నా భోజన పదార్థాలు ఎంత, మాకున్న ఇవెంత, మా పితరులు పోగు చేసిన ఎంత అని పరాయి దేశపు రాజుకి చెప్పకూడదు. కొన్ని రహస్యాలు ఉంటాయి, సైనిక రహస్యాలు ఉంటాయి, పరిపాలనా రహస్యాలు ఉంటాయి, రాజ్యాంగ గోప్యంగా ఉంచవలసిన విషయాలు ఉంటాయి. ఒలి బొంగిపోయి ఎవడో పొగిడేపడికి ఇంటి గుట్టంతా బయటికి చెప్పాడు. ఇదే వచ్చిన వాళ్ళందరూ కడుపులో పెట్టుకుని, అమ్మో ఇంత ధనరాశులు, ఇంత చిన్న దేశానికి అంత గొప్ప ధాన్యం ఉందా, అంత గొప్ప ధనం ఉందా, అంత గొప్ప సిరి ఉందా, అంత గొప్ప సంపద ఉందని ఆశ్చర్యపోయి వెళ్ళిపోయి అభినందిస్తే పర్లా, ఆ తర్వాత దాన్ని దోసుకోవటానికి, ఆక్రమించుకోవటానికి కుట్ర పన్నుతారన్న సంగతి రాజనీతి కలిగిన రాజైన హిజ్కియా మర్చిపోయాడు. సహజంగా అమలక్కలు తమ ఇంట్లో ఏదైనా వస్తువుల వాహనాలు కొనుక్కుంటే చుట్టుపక్కల అమలక్కలను తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. చూపించి ఏదో మెప్పు ఉంటారు, వాళ్ళు కూడా భలే ఉందనుకుంటారు. ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడైనా మీ అభివృద్ధి చూసి ఆనందించే వాళ్ళని మీరు చూపించండి, పర్లేదు. అసూయపడే వాళ్ళు ఉంటారు, విషం కెక్కేళ్ళు ఉంటారు, కళ్ళల్లో నొప్పులు పోసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీ అభివృద్ధిని గురించి చెప్పనవసరం లేదు, చెప్పకూడదు కూడా. కొన్ని విషయాలు గుట్టుగా ఉండుకోవాల్సి ఉంటుంది. రాజనీతిని నుంచి, రాజ్యాంగ
విషయాలను గురించి అతడు పరాయి దేశపు రాజుకు చెప్పాడు. దేవుడు అది గమనించాడు. అందుకే మెలకువగా ఉండాలి. ఏవి మనం ప్రస్తావించాలో, ఏ మాటలు పంచుకోవాలో నిజంగా అవన్నీ చూపించి మీ ఎంత, నా గొప్పతనం ఎంత, నేనెంత అనుకున్నాను. అక్కడ ఏమైనా ఉండాల్సిందండి? ఏం లేదండి, నా పని అయిపోయింది, వైద్యులు చేతులు ఎత్తేసారు, మరి దేవుడు కృప చూపించాడండి, చిన్న ప్రార్థన, నిజంగా ఈ విధమైన గొప్ప దీవెన వచ్చిందండి, సమస్త ఘనత మహిమ దేవుడికేనండి, నాకేం కాదండి అని చెప్పవలసిన వాడు ఓ ఇది నాది అది నాది అన్నాడు. వెంటనే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు స్తుతిస్తూ దేవుడు చూస్తాడు. చాలామందే మనం స్తుతించినప్పుడే దేవుడు చూస్తాడు, మన ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆలకిస్తాడు. మిగతా దుర్భాషలు అయినప్పుడు ఆలకించడు, లేకపోతే కాని పని చేసినప్పుడు అనుకుంటారు చూస్తాడు. చూసిన దేవుడు వెంటనే శిక్షించడు. అది చాలా గొప్ప విషయం అండి. కబురు పంపాడు యెషయాతో. ఏమయ్యా ఏం చేసావు నువ్వు అంటే, ఏంటి ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏం చేశాను? మరే దూరదేశం నుండి అండి రాజుగారు వచ్చారండి, వాళ్ళని పంపించారండి, పంపిస్తానండి, నా ఇంట్లో ఉన్నాయి ఎన్ని చూపించానండి, భలే మెచ్చుకున్నారండి అంటాడు. మరి పిచ్చోడా, ఏమనుకుంటున్నావు నువ్వు? పరాయి రాజు శత్రురాజుకు ఈరోజు మిత్రుడిగా ఉన్నాడేమో కానీ రేపు వాడు శత్రువు అవుతాడు. ఇవాళ స్నేహితుడిగా ఉన్నాడే కాబట్టి రేపు శత్రువు అవుతాడు. మనుషులంటే నమ్మకం లేదండి. ఇవాళ అసలు ప్రాణంగా ఉంటారు, రేపు వాళ్ళే ప్రాణం తీయటానికి సిద్ధపడతారు. అందుకే నిజమైన స్నేహితుడు ఎవరంటే ఆయనే, దేవుడే, యేసయ్యే నిజ స్నేహితుడు, ఆయనే మన రక్షకుడు. ఆయన ఆయన అందుకే అబ్రహాం అంటాడు, అబ్రహాంతో స్నేహం చేసిన చాలామంది వాస్తవంగా విడిచిపోయారు. ఒక టైంలో శత్రువులు కూడా మారారు. కానీ నిజంగా దేవుడితో స్నేహం చేస్తే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, విడువడు, ఎడబాయడు. ఇది వాళ్ళ స్నేహంగా ఉన్నాడేమో, వాడే రేపు నీ కొంప ముంచుతాడయ్యా, నీ ఆస్తిని, నీకున్న సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు, నీ పితరుల నాటి పోగు చేసిన మూటలు మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడయ్యా అంటాడు. అనగానే అతను ఏమనాలి? తను చచ్చిపోతావు అన్నప్పుడే గోడ తట్టు ముఖం తిప్పుకుని ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేశాడే, అదే పని ఇక్కడ చేసి ఉండవలసింది. పైపచ్చుకు ఎంత దారుణమైన విషయం మాట్లాడతాయంటే, నీ యొక్క సంతునే, నీ సంతానాన్నే తీసుకువెళ్ళి వాళ్ళు నపుంసులుగా మారుస్తారయ్యా అన్నప్పుడు ఎలుగెత్తి ఏడ్చి ఉండాల్సిందే, ఎలుగెత్తి ఏడ్చి ఉండాల్సిందే. అలా ఏడవపోగా పోన్లేండి, ఇదిగో దేవుని ఆజ్ఞ నెరవేరునుగాక. ఏమైంది భక్తి, ఏమైంది ప్రార్థన? నీ ప్రాణం పోయే టయానికి వచ్చానేమో గొక్కబెట్టి ఏడ్చి, కన్నీళ్ళు ఏడ్చి, గోడతట్టు మొక్కుని ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశా. తర్వాత సంతానాని కోసం వచ్చేప్పటికి వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు? ఇది భక్తా? దూరాలోచన ఉందా? దీన్నే దుష్ట ఆలోచన అంటారు, లేదా దురాలోచన అంటారు. మనం కష్టపడి సంపాదించేది ఎవరు? మన బిడ్డల కోసమేగా. ఇవాళ చేసే భక్తి మన మట్టుకు మనం తినడానికి, మన మటుకు మనం ఉండటానికి అనుకుంటున్నారా? ఆ భావంతో ఎవరైనా ఉన్నారా మీరు? లేదు. ఈ భక్తి రాబోవు తరాలకు తరగని ఆస్తి, తరం వెంబడి తరం దేవుని యొక్క దీవెనకు పాత్రులుగా చేయటానికే మనం ఎంపిక చేయబడ్డాం. కానీ నా మటుకు నేను బాగుంటానని, నా మటుకు నేను తింటానని, ఎట్టపోతే నేను పోయినాక ఎవరు తోడొచ్చాడే, ఇటువంటి దౌర్భాగ్యపు, అది దుష్టాలోచన అంటారు, అది దుష్టాలోచన అంటారు. పైపెచ్చి ఇదే భక్తి. కొంతమంది భక్తి ప్రదర్శన అది విచిత్రంగా ఉంటుంది. తా మటుకు తామే గొప్ప భక్తి పనులు అనుకుంటారు. ఏమంటాడంటే, అందుకిచ్చికే నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఎవరికి మేలు? దేవునికి మేలా? నీ జాతికి మేలా? రాజ్యానికి మేలా? వార్త తెచ్చిన ప్రవక్తకి మేలా? శత్రువుకి మేలు. అంత గొప్ప మాటలు పాటలుగా రాసిన వాడికి ఈ మాట అనదగునా? ఈ మాట అనదగునా? 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నవాడు ఇలా ప్రవర్తించదగునా? ఈ భాగం నిజంగా హిజ్కియా జీవితంలో లేకపోతే ఎంత బాగుండో అనిపించింది. ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం బైబిల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి నేను చేసిన మొట్టమొదటి ప్రసంగం హిజ్కియాని గురించి. ఎంత అద్భుతంగా ఒక ఐపీసీ చర్చిలో మల్లికార్జునపేటలో చేశాను. అసలు ఆ జీవితం అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ చివరిలో కొద్ది కత్తిరిచేస్తే బాగుండేదా? నిజంగా అతని జీవితం సక్సెస్ సూపర్ డూపర్ అనిపించింది. కానీ దేవుడు తీసేయడు. అతను నిజంగా కన్నీటితో ప్రార్థన చేసి ఉంటే, ఎలుగెత్తి ఏడ్చి ఉంటే,
మనుషులు కాకుండా, ప్రవక్తలు కాకుండా, యాజకులు కాకుండా, మొదట్లో తన ప్రాణాపాయం వచ్చినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకుని ఏ విధంగా అంగలార్చారో, కన్నీటి విడిచాడో అంటే సర్లే కానివాయా అని దేవుడు క్షమించి ఉండేవాడు. అక్కడ ప్రార్థన జరుగుంటే మేలేలే ఆజ్ఞ చొప్పున, నా మట్టుకు పై పెద్ద ఉంటాడంటే అదిగో నా దినములలో సమాధానము సత్యములు కలుగునుగాక అని యెషయా. నువ్వు కలుగునుగాక అంటే కలుగుతాయా? తన జనములో ఉంటే బాగుంటుందా? కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇంతేనండి. ఈ భక్తిని, దేవుణ్ణి తరతరాలకి తమ బిడ్డలకి నిత్య సుఖ సంతోష క్షేమ విస్తరణ చేయకుండా తమ మట్టుకు తామే చేసి చచ్చిపోతారు. ఏం ఆలోచనది? దురాలోచన, దూరాలోచన, దుష్టాలోచన. భవిష్యత్తులోనే నీ మట్టుకు నువ్వు దీవించబడితే చాలా, నీ మట్టుకు నువ్వు ఆశీర్వదించబడితే చాలా, నీ ఆత్మను రక్షించబడితే చాలా. నీ సంతతికి అవసరం లేదా? నీ బిడ్డలకు అవసరం లేదా? మా పిల్లకి 10వ తరగతిలో నేను ఎట్లాగే చదువుతున్నప్పుడు పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతాడు, చిన్న అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఎదురుగా 10 మందిని పాస్టర్ గారిని పిలిపించి మా మందిరంలో ఘనంగా బాప్తీసం ఇచ్చి ఒక పెళ్లిలాగా చేశాను. అప్పుడు నేను ఒక మాట అన్నా, ఇదిగో నా పిల్లలు రక్షణ పొందకుండా ఉన్నత స్థాయికి వెళ్ళే కంటే, గొప్ప గొప్ప ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడే కంటే రక్షించబడి మరణించిన నాకు అదే సంతోషం అన్న. ఆ మాటకే కొంచెం అభ్యంతరం పనిచేశాడు కూడా మా గుంటూరులో మా సోదరుడు ప్రభుసాయి గారు, పాస్టర్ గారు ఆ మాట అనొచ్చాను. అది హృదయంలో ఉన్న మాట, కొన్ని ఫిల్టర్ చేయకూడదు. నిజంగా మన బిడ్డలు రక్షణ పొందకుండా, క్రీస్తును అంగీకరించకుండా, దేవుని సురక్షితమైన రెక్కల నీడక లేకుండా వాళ్ళు ఎంత ఎత్తే వెళ్తే, విమానాలు ఎగిరితే, లేకపోతే ఆకాశాన్ని అద్దుగా ఎదిగితే అది వ్యర్థం కాదు కదా, వ్యర్థమే కదా. ఆ బ్రతుకు అర్థం లేదు కదా. ఏమనుకుంటున్నాడు హిజ్కియా? నా సంతతి నపుంసకులకు వెళ్ళిపోయిన మేలేనా? నీ యొక్క ఆస్తి మొత్తం అదే జరిగిందిగా. దేవుడి మాట తూచా తప్పకుండా జరుగుతుందిగా. నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్ష ఇతను గోడ తట్టు ముఖం తప్పుకుని మళ్ళీ కన్నీటి చూసి ప్రార్థన చేసి ఉండినట్లయితే దానియేలు, షడ్రకు, మెషకు అనే అబేద్నెగోలు నెబుకద్నెజరు చేత కొల్లగొట్టుకుపోయి నపుంసకులుగా మార్చబడేవాళ్ళు కాదు. నిజంగా ఎట్టయినాడు చివరికి ఈ సొమ్మంతా, ఈ సోకంతా జనమందరూ చూపించేవాడికి నెబుకద్నెజరు మొమ్మారు. అది డబ్బులు అవసరం అయినప్పుడే ఇక్కడ చూపించాడు. డబ్బులు బోళ్ళు ఉన్నాయిగా, పితరులు చాలా సంపాదించారుగా, వజ్ర వైడూర్య మకరత మాణిక్యాలని అక్కడ దాచారుగా, వాళ్ళు వెళ్ళి చూశారుగా, దోచిపోయారు. చిన్న తప్పు ఎంత దారుణానికి కూడగట్టిందో. భక్తిలో దూరాలోచనలు ఉండాలి. దూరమైన ఆలోచన చేసి రాబో తరంలో నా సంతతి ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఉండాలో అని భావించాలి. కానీ నా మటుకు నేను బతికెళ్ళిపోతే అట్లాగే ఉంటుందండి. ఈనాడు నేను చాలామంది 25 సంవత్సరాల పరిచర్లు చూశాను. తమ మటుకు మంచి ప్రార్థనా పరులు, మంచి భక్తి పరులు, నిజంగా పరిచయం, దేవుడు అంటే దేవుని సేవకుడన్నా పడి చచ్చిపోతారు. ఎందుకో బిడ్డల విషయంలో ఆలోచన కరువైపోయింది. గతంలో కదా ఇప్పుడు కూడా ఉంటుందండి. ఎక్కువగానే అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన వాళ్ళు, అన్ని కుటుంబాలు అంటే దాని అర్థం క్రైస్తవేతర కుటుంబంలో క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారి కుటుంబంలో ఈ లోపం అప్పటికి ఇప్పటికి ఇప్పుడు కనపడుతూనే ఉంది. తామేమో మంచి ప్రార్థన పనులు, గొప్ప పరిశుద్ధులు, మంచి సమర్పణ కలిగిన వారు. బిడ్డలనేమో దేవుడు సురక్షితమైన రెక్కల కింద ఉంచరు, దేవుడు శిక్షకు పాత్రలు చేస్తారు. ఎలా ఆలోచన చేస్తున్నారు? నేను అందుకే ధైర్యం చేసి పెట్టేది దురాలోచన, దుష్టాలోచన. పిల్లల్ని నపుంసకులకు పోతే మేలా, పితరుల నాటి నుంచి పోగు చేసిన సొమ్మంతా కొల్లగొట్టిపోతే మేలా. దూరాలోచన ఎలా ఉండాలంటే అది మంచి ఆలోచన. దురాలోచన, దుష్ట ఆలోచన. మంచి ఆలోచన ఎలా ఉండాలో నేను ఒక లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను, చూడండి. అది దావీదు చేసిన ఆలోచన, దావీదు చేసిన ప్రార్థన. అది 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట, ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపనం ఉంటుంది. ఏమని? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవు ఇచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇదే రాజు, ఇదే రాజ్యం. నా దినములలో సమాధానములు సత్యములు ఉండునుగాక అన్నాడు.
ఈ రాజు ఏమంటాడు తెలుసా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునుగాక. మాటలు వింటున్నా అమలారా, అయ్యలారా, నీ మట్టికి నీ దినాల్లోనైనా సంతోషము, ఆనందము, దేవుని క్షేమము, నీ బిడ్డల దినాల గురించి దూరంగా ఆలోచిస్తున్న హిజ్కియానేమో నా దినంలో ఇట్ట ఉంటే చాలు అన్నాడు. కానీ దావీదు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక, నిలుచునుగాక, నీ నిత్యము నా సంతతి నీ ఆశీర్వాదమును పొందునుగాక అని. ఎవరిది మంచి ఆలోచన? ఇకపోతే ఈ మాటలు వింటున్నా మీరు, నేను మా పిల్లలకు ఫోన్ చేస్తే, ఒక మా హైదరాబాద్లో ఉంటుంది వివాహం, 2 పిల్లలతో భర్త కలిసి ఉంటుంది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చారా? ఇదే ఆలోచన. మందిరానికి వెళ్ళారా? ఉపవాస ప్రార్థన, ఆరాధన, దేవుని సన్నిధిలో ఉన్నారా? మీ పిల్లల్ని తీసుకెళ్ళారా? మీరు ఎలా ఉన్నారమ్మా? మీరేమో దేవుని సన్నిధిలోనా? మీ పిల్లలేమో దయ్యపు నీడలోనా? నీవేమో నీ వరకేమో నువ్వు సమాధానం, శాంతితో, సత్యములతో ఉండాలా? నీ బిడ్డలేమో చెరకట్టుకుపోవాలా? సాతాను చెరలో ఉండాలా? ఆలోచన చేస్తున్నావా? ఇదేదో విమర్శనాత్మకంగా తీసుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం. హిజ్కియా గురించి ఎన్ని మార్లు ఎంతమంది సేవకులు, నేనే కొన్ని 100 సార్లు చెప్పానో అనిపించింది 23 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి. కానీ అతని జీవితంలో చీకటి కోణం నేటి విశ్వాసుల జీవితాల్లో కనపడుతున్న తత్వం. చాలామంది పిల్లలు దేవుని సన్నిధికి ఎందుకంటే అల్లరి చేస్తారన్నాడు. నేను అంటాను, వాళ్ళిద్దరు కూడా ఇట్లా అల్లరి చేస్తున్నారు, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధికి వస్తుంటే. పిల్లలు అల్లరి చేయక మనం చేస్తామా? యేసు ప్రభు అంతటోడే శిష్యులు ఎట్టాక పిల్లలు అల్లరి చేస్తారా, అటు బండిరా దూరంగా అన్నాడు. పిల్లలను నా ఎద్దకు తీసుకుని రండి అన్నాడు. పిల్లల్ని అల్లరి చేయకోవటం మనం మానలేం, కానీ కొంచెం క్రమశిక్షణలో పెట్టుకోవటం మన చేతనవుతుంది. అంతేగాని మనం వాళ్ళని చక్కగా నేర్పించడం చేతకాక వాళ్ళని తీసుకురాకపోవటము, అసలు వీళ్ళే ప్రార్థన మానేయటము, ఏమిటి వింత వేషాలు, విచిత్రమైన పరిస్థితులు. అదే పిల్లలు స్కూల్లో చక్కగా కూర్చుంటారు. అమ్మా, ఇక భక్తి విషయంలో నా ముగించే ముందు, ఆ మాటలు ముగించే ముందు మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల ప్రకారం, లేఖనము దేవుని మాట, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, అది మన జీవితాలకు బాట. ఈ బిడ్డలకు నా మట్టుకు నాకే భక్తి, నా జనముల్లో సత్యము, సమాధానం ఉంటే చాలనుకుంటున్నావా? నా తరతరాలు దావీదు వలె, ఇదిగో నా సంతానము, నా యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక అంటున్నావా? అది దూర ఆలోచన, అది మంచి ఆలోచన. నా పిల్లలు ఆస్తులు నేను తర్వాత పోతే నేను ఉన్నన్నాళ్ళు బాగుంటే చాలు, ఇది భక్తిపరుల ఆలోచన కాదు. అంతటి మహాభక్తుడికి దేవుడి దగ్గర నుంచి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎన్నడూ ఎవరు ఎప్పుడు చేయని అద్భుతమైన ప్రార్థనలను పొందిన ఫలితాలు చూస్తాం. వాటిలో హిజ్కియా కూడా ఒకటిగా ఉంటాడు. అటువంటి గొప్ప వ్యక్తికి ఇది తగునా? అమ్మా విశ్వాసి, మంచి ప్రార్థనా పరురాలివే, మంచి సమర్పణ కలిగిన దానివే, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొని వచ్చావు కదా, ఈ సన్నిధిలో ఉన్నావు కదా. అమ్మా, అయ్యా, మరి మీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని అనుకోవడం లేదా? వారి గురించి దూరాలోచన చేయట్లేదా? ఆయన తరం వెంబడి తరాన్ని క్షేమంగా, సురక్షితంగా ఉండాలని అంటాడుగా. దావీదుతో అదే కబురు చెప్తాడు, ఇదిగో నీ సంతానానికి నీ ఇచ్చేవు, నేను తోడుగా ఉంటాను, ఒకవేళ తప్పు చేశారనుకో కృపను దండిస్తాను అంటాడు. అది చాలు ప్రభా, నువ్వు కొట్టినా తిట్టినా నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభా అని దండం పెట్టి ప్రార్థన చేశాడు. మీ ప్రార్థన ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది? హిజ్కియాలాగా దురాలోచన, దుష్టాలోచన తన మట్టికే తామే అన్నట్టు ఉందా? దావీదుకులాగా ఇదిగో నా సంతతో నిత్యము ఉండాలని కోరుకుంటున్నారా? దావీదు, ఇంకా చెప్పాలంటే యోబు కూడా, ఒకవేళట వారు మనసులో దేవుని దూషించారేమో అని చెప్పి పొద్దున్న లేపి ఇబ్బంది ఏర్పిస్తాడట. ఎంత దూరమైన ఆలోచన చేశాడండి. మరి అట్టండి, అంత ఆలోచన చేస్తే పిల్లలు చనిపోయారండి. చనిపోయినా పరలోకంలో దేవుని దగ్గర ఉన్నారు. వాళ్ళు ప్రతిగా మళ్ళీ దేవుడు భూలోకంలో బిడ్డలు ఇచ్చాడు.
ఆయుష్ మన చేతులు లేదు. అయినా ఈ తర్వాత ఎక్కడున్నారు? అక్కడ తర్వాత హిజ్కియా చేసిన తప్పుకి మనం చూస్తాం. ఆ తర్వాత దినాల్లో రాజులు చెరపట్టబడటం. ఎందుకు కన్ను కుట్టింది, కుళ్ళు కుట్టింది అంటే వీళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉంది, దేవుడిచ్చాడు. 3 తఫాలుగా ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు దోసుకుపోయారు, వాళ్ళని చెరగొట్టిపోయారు. యవనస్తులను రాజకుమారులను తీసుకెళ్ళి నపుంసకులుగా చేశారండి. ఆ మాట ముందే చెప్తే అడ్డం పడాల్సిన వాడే వదిలేశాడు. మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్త. దీర్ఘమైన ప్రయోజనాల నిమిత్తమై ప్రార్థన చేయండి. నిత్యము నా కుటుంబము నా సొంతు నీ సన్నిధిలో ఉండుగాక అని విజ్ఞాపన చేయండి. అటువంటి ఆలోచన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి ఈ మాటల్ని మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మరి ఇటువంటి సత్యవాక్యాలు మేము కంటిన్యూగా చేస్తాం. వారానికి 3 లేదా 4 మెసేజ్లు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏదో మనుషులను మాయ చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా కాక లేఖనాలు ఉన్నట్లుగా సత్యం బోధిస్తాం. మీరు ఇష్టపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాలు మీకు నిరంతరం అందుతూ ఉంటాయి. మీ అందరికీ వందనాలు. మీ పిల్లలు నిత్యము దేవుని సన్నిధిలో ఉందురుగాక. మీరు మీ సంతతి దేవుని సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. దేవుని కృప శాశ్వతంగా ఉండునుగాక. తండ్రి, ఈ వీక్షకులని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి వారి సంతానము నిత్యము నీ కాపుదల ఉండునట్లుగా నా తండ్రి దావీదు వలె ప్రార్థన చేసినట్లుగా మీరు సహాయము దయచేయండి. అటువంటి దావీదుకు ఆలోచన, హిజ్కియా ఆలోచన గొప్పవాడే కానీ అతని ఆలోచన మంచిది కాదు. అటువంటి దురాలోచన కాక దూర దృష్టితో ఆలోచన చేసేట్లు సహాయం దయచేయమని యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అందరికి వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. మరో సందేశం కొరకు కనిపెట్టి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.